2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో బీసీల పెద్ద ఎత్తున ఒక అలజడి మొదలైంది. 33 జిల్లాలలో ఎమ్మెల్సీ కవితక్క గారి ఆధ్వర్యంలో 11 తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 11 విశ్వవిద్యాలయాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి బీసీ బిడ్డలందరికీ కూడా పేరు పేరున ఈ సభను ఉద్దేశించి స్వాగతం తెలియజేస్తూ, ఇవాళ జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై కవితక్క. ఇవాళ ఏ పార్టీ నాయకుల నోట్ల నుంచి వెలువడుతున్నటువంటి ఒకే ఒక్క పేరు కవితక్క. కవితక్క ఎట్లా బీసీల గురించి మాట్లాడుతుంది అని అంటా ఉన్నారు. ఇవాళ కవితక్క ఏ హక్కుతో బీసీల గురించి మాట్లాడుతూ ఉంది అని అడుగుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మోచేతులు నీళ్లు తాగుతున్నటువంటి బీసీలం అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు మొన్న ఒక ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ అనేటటువంటి ఆయన కవితక్క గారికి ఏం హక్కు ఉంది అని అడుగుతా ఉన్నారు. నువ్వు తెలంగాణలో బీసీల గురించి మాట్లాడని నాడే, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి మీ నోరు పెకులన్నాడే కవితక్క తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తిరిగి తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలను ఏకం చేసినటువంటి చరిత్ర కవితక్కది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ పిసిసి అధ్యక్షుడి నోట్లకెళ్ళి కవితక్క పేరు మాట్లాడుతూ ఉన్నాడు. పిసిసి అధ్యక్షుడి పదవచ్చు నుంచి ఎన్నడూ కూడా కామారెడ్డి డిక్లరేషన్ గుర్తుకు రాలేదు. సడన్ గా నిన్న కాంగ్రెస్ ఆఫీసులో మీడియా ముందుకు వచ్చేసి మేము బీసీలకు ఇస్తామన్నటువంటి హామీల గురించి కట్టుబడి ఉన్నామా అంటా ఉన్నాడు. కట్టుబడి ఉంటామంటే కుదరదని చెప్తా ఉన్నాం. ఇవాళ కవితక్క కాళ్లకు గజ్జ కట్టుకున్నట్టుగా 33 జిల్లాలో ఉన్నటువంటి బీసీల ప్రతినిధిగా మాట్లాడుతూ ఉంది. ఇవాళ కవితక్క మాట్లాడుతుంది కాబట్టి ఎన్నడూ గుర్తురాని సావిత్రిబాయి జన్మదినం మీకు గుర్తుకొచ్చిందంటేనే అది కవితక్క మాట్లాడినందుకే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బిడ్డ, కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే కామారెడ్డి సాక్షిగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే 23,000 మంది బీసీ బిడ్డలు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అవుతారని చెప్పినావో, ఇవాళ అదే బీసీ బిడ్డలు అందరూ అడుగుతా ఉన్నారు. 100 రోజుల్లో ఇస్తామని చెప్పినావు కదా, 365 రోజులు అయింది. నీ అబద్ధపు హామీలు అటుకెక్కాల్సిన సమయం వచ్చింది. ఇవాళ తెలంగాణలో 60 మంది బీసీ బిడ్డలు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పిట్టల్లాగా చచ్చిపోతే చనిపోయినటువంటి ప్రతి 60 మంది పిల్లల్లో 42 మంది ఆడపిల్లలు బీసీ బిడ్డలు ఉన్నారంటే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. మొన్న బతుకమ్మ చీరలిచ్చి కేసీఆర్ గారు మా చేనేత కార్మికులని ఆదుకుంటే వాళ్ళకు ఒక బతుకు తెరువు చూపిస్తే నువ్వు వచ్చిన తర్వాత బతుకమ్మని మాయం చేసినావు, బతుకమ్మ చీరలను బంద్ చేసినావు. ఇవాళ 29 మంది చేనేత కార్మికులు చచ్చిపోయినంటే నువ్వే కారణం కాదా రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ 400 పైచులకు రైతులు చచ్చిపోతే 280% పైగా బీసీ బిడ్డలు అయినటువంటి రైతులే చచ్చిపోయారు. నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులకు, నీకు నిజంగానే సిగ్గు, శరం, రోషం ఉంటే రేవంత్ రెడ్డిని నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ కవితక్క అడిగితే మీరు భయపడతా ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి గారికి చెమటలు పడుతూ ఉన్నాయి కదా. మేము అడుగుతా ఉన్నాం, ఇది కేవలం ట్రయల్ రన్ అని చెప్పింది కవితక్క. ప్రారంభం మాత్రమే బిడ్డ, అది అమలు చేసే వరకు నువ్వు ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీలకు విడుదల చేసే వరకు నువ్వు 100 రోజుల్లో బీసీలకు, ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తాను. ఎక్కడ పోయింది ఎంబీసీల మంత్రిత్వ శాఖ? దొరుకుతలేడా ఎంబీసీ బిడ్డ మంత్రిని చేయడానికి? 37 కార్పొరేషన్లలో చైర్మన్ అని ప్రకటిస్తే, 23 జిల్లాలలో గ్రంథాలయ చైర్మన్ అని ప్రకటిస్తే 20 మందికి సైగా నీ సామాజిక వర్గానికి ఇచ్చినావు. మేము అడుగుతా ఉన్నాం, బీసీల రెక్కల కష్టం మీద ఏర్పాటైన ఈ ప్రభుత్వంలో బీసీలకు ఇంత అన్యాయం చేస్తే ఎందుకు ప్రశ్నించకూడదని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా మాకు రాజకీయ అయినటువంటి అవకాశమే కావాలని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి కవితక్క గారికి, ఈ అవకాశం ఇచ్చినటువంటి
మా పొల్ల శివశంకరన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పేరు పేరున ప్రతి యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి మా యూనివర్సిటీ విద్యార్థులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ. బీసీల ఐక్యత. సందీప్ భానుకోట ప్రసాద్ సాంగ్. మన అమ్మాయి ఏం పాట? మా గురుకులం పాట పాడు. మంజుల ఒక్కసారి చిన్న పాట పాడం. అందరికీ నమస్కారం.